ఇక చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు నిరసనకు సిద్ధమవుతున్నారు. 6 నెలలు కావస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంతో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి మామిడి రైతులు సన్నాహాలు చేస్తున్నారు. 10 జ్యూస్ ఫ్యాక్టరీల కోసం 40,000 మంది రైతులను రోడ్డున పడేశారని ఆరోపిస్తున్నారు. కిలోకి 8 రూపాయలు చెల్లిస్తామని జ్యూస్ ఫ్యాక్టరీలు మోసం చేశాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు రకరకాలుగా వాళ్ళకు తోచిన రేటు వేసేసి కొంతమంది అయితే పూర్తిగా ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఆదేశాన్ని లెక్క చేయకుండా ధిక్కరించి సవాల్ చేస్తున్నారు. మీ ఆదేశాలకు విలువ ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ ఆదేశాలకు గాన విలువ ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోండి. మీ ఆదేశాలకు గాన విలువ లేకపోతే గుజ్జు పరిశ్రమలో మాటే మీరు వినేట్టయితే మామిడి రైతులందరికీ చెప్పేట్టుగా మీడియా ముఖంగా మీరు ఇచ్చిన ఆర్డర్ని తగలబెట్టి మేము ఆర్డర్ ఇచ్చినాము, దాన్ని అమలు చేయించడం మాకు చేత కాదు, ఈ జీవోని మేము తగలబెట్టిస్తాము, కొత్త జీవో ఇస్తాము, వాళ్ళు ఇచ్చింది తీసుకోండి అని చెప్పండి.